కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనకి అక్టోబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముఖ్యంగా మనకి కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందండి అంటే వృషభంలో ఈ యొక్క గురుడున్నాడు. మీనంలో రాహువు, శని వక్రించి కుంభరాశిలో ఉండడం. ఆ తర్వాత కేతువు కన్యా రాశి సంచారము, శుక్రుడు తులారాశి సంచారము, వృశ్చిక రాశులు. అలాగే ఈ యొక్క రవి దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశి సంచారం చేస్తున్నారు. బుధుడు కర్కాటక రాశి, అలాగే కుజుడు మిథున రాశి సంచారం చేస్తున్నారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా అష్టమ శని ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి దుష్ఫలితాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎక్కువగా మార్కులు రావాల్సినటువంటి మార్కులు రాకపోగా మీరు కొన్ని సబ్జెక్టులో మీ తప్పు లేకపోయినప్పటికీ కూడా మీరు బాగా రాసినప్పటికీ కూడా మీరు ఫెయిల్ అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. మీ వస్తువులన్నీ కూడా 1కి 2 సార్లు జాగ్రత్తగా ఉంచుకోకపోతే పగిలిపోయేటటువంటి సమయం అన్నమాట. మీ భర్తలు నేలకేసి ఈ ఫోన్లు, ల్యాప్టాప్లు కొట్టడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉండాలి. ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా వివాహాలకు సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో మ్యాచ్లు దగ్గరికి వస్తున్నాయి. మరి ఏమంటే ఒకేసారి ఫారిన్ మ్యాచ్, ఇండియా మ్యాచ్ 2 మ్యాచ్లు వచ్చినాయండి. ఏది చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కంపాటబిలిటీ మరి మేము చూసుకొని చేసుకుంటాము అని అనుకుంటే కంపాటబిలిటీ చెప్పిన వాళ్ళు కాకుండా కంపాటబిలిటీ లేని వాళ్ళని మా ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు. ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు అనేటటువంటివి వస్తాయి. అలాగే ఈ యొక్క ఉద్యోగాలు, తర్వాత వ్యాపారాలు వీటి దగ్గరికి వచ్చేసరికి చక్కగా టీఏలు అరియర్స్లు అన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి. తర్వాత ప్రమోషన్స్ ఇవన్నీ కూడా మంచిగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ప్రతి పనికి కూడా 1కి 2 సార్లు 3 సార్లు ప్రయత్నించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక ఇబ్బందులు పడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు లోన్స్ కోసం వాటి కోసం అవి కూడా 1కి 2 సార్లు ట్రై చేసిన తర్వాత మాత్రమే మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే వైద్యపరంగా మనకి డాక్టర్లు ఏం చేయాలండి అంటే వృత్తి వైద్యం అనేటటువంటిది కొన్ని విషయాల్లో వీళ్ళకి ఉబ్బసము, ఆయాసము ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా లేకుండా జాగ్రత్తగా మీరు ముందుకుని వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి మహిళలు మేము ఏమంటే ఉద్యోగం ఒక చోట, పని ఒక చోట, ఇల్లు ఒక చోట అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అవ్వడము ద్వారా మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది బాగా కలుగుతుంది. అలాగే ఈ సినిమా, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రచయితలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా మంచి గుర్తింపులోకి మీకు రావడము, మంచిగా రాయల్టీలు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రతిదాన్ని కూడా మరి వ్యాపార కోణములో మీరు ఆలోచించి చూడడం అనేటటువంటివి తగ్గించాలి. అలాగే తమ వృత్తికి సంబంధించి కాస్త సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే మేము ఈ ఒక చోట మన కాలేజీలో సీట్ వస్తే ఇంకా మంచి కాలేజీలో రావాలి సీట్ అని మనం అనుకుంటూ ఇలాగా కొంచెం ఇంకా కొంత డిసాటిస్ఫాక్షన్ ఉండడం అనేటటువంటివి కర్కాటక రాశి వాళ్ళకి ఈ అష్టమ శని ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు. అన్ని రంగాలలో కూడా మీరు చక్కగా ముందుకు దూసుకొని మీరు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మీ హార్డ్ వర్కే మిమ్మల్ని విజయం వైపు పయనించేలాగా మీకు చేస్తుంది. అయితే ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి కర్కాటక రాశి వాళ్ళకి మనం ఏం చేయాలండి అంటే బుధుడికి బుధ జపం చేసుకోవాలి, బుధ స్తోత్రాలు చదువుకోవాలా. బుధుడికి కిలోంపావు పెసల్ని, పచ్చని రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణికి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి మనము, లేదా తెల్లవారుజామున ఇంకా వీలుంటే 5 గంటలకి మనం దానం చేయాలి. ఇంట్లో చేసుకోవచ్చు, గుళ్ళో చేసుకోవచ్చు, బయట ఎక్కడైనా చేసుకోవచ్చు. మరి ఈ రకంగా మనము దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు శుభమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి. శుభమస్తు.